హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? కొంచెం బిజీగా ఉండడంతో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి. అయితే ఈ రోజు నుంచి డైలీగా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మన కిచెన్లో కోడిగుడ్లు బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలనేది ఈరోజు మన కిచెన్లో వీడియో. నేతగా ఉన్న బెండకాయలు ఎలా తీసుకొని ఇలా ఈ మాత్రం ముక్కలు మాదిరిగా కట్ చేసుకోవాలి. ఒక 8 కోడిగుడ్లు ఉడకబెట్టి తొక్కు తీసి పెట్టుకున్నాను. 3 మిడిల్ పాటి ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను. ఈ బాండీలో 3.5 స్పూన్ వరకు నూనె పోసుకుందాము. నూనె కాస్తంత వీటెక్కాక మనం ఉడికిచ్చిన కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత ఇలా చాకు పెట్టి ఇట్లా గుడ్డు మాత్రం ఇలా ఓళ్ళు పెట్టండి. ఎందుకంటే కోడిగుడ్డులు మనం ఎగిచ్చేటప్పుడు మన పైకి తుల్లుతాయి, చాలా ప్రమాదకరం అనమాట అది. అప్పుడు మనం ఇలా ఓల్సి పెట్టుకోవడంతో కోడిగుడ్డు అనేది మంచిగా ఏగుతుంది, మన పైకి తుల్లదు కూడా. ఈ కోడిగుడ్లు వేసుకున్న తర్వాత కాస్తంత పసుపుని వేసుకొని నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. కాస్తంత పసుపుని ఇలా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇవి నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటే సరిపోతుంది. ఇలా మన ఎగ్స్ ఇలా నైట్ పసుపు వేసుకుంటే ఇలా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. కోడిగుడ్డు కూడా ఎక్కువగా ఎగవసరం లేదు. ఇలా మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన ఎగ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అదే కళాయిలు అయితే మనం ఎగ్స్ వేసుకున్నాం, అదే కళాయిలో నూనె ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఉల్లిపాయలు కాస్తంత హాఫ్ బాయిల్ అయ్యేదాకా మనం వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత అప్పుడు మనం బెండకాయలు వేసుకోవాలి కదా. ఉల్లిపాయ వేగంగా వేగాలంటే సాల్ట్ నెంబడే యాడ్ చేసుకోవాలి. బెండకాయ కోడిగుడ్డు ఎగిరి కర్రీ కోసం ఈ మాదిరిగా చింతపండు నానబెట్టుకోవాలి. బెండకాయలన్నీ ఇట్లా కట్ చేసేసాను. మన ఉల్లిపాయ అనేది ఈ మాత్రం నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేపుకుంటే చాలు. మళ్ళీ ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఒకసారి ఈ బెండకాయ ఉల్లిపాయ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత అస్సలు మూత పెట్టకండి దీనిపైన, ఎందుకంటే విడిపోతాయి అన్నమాట. ఇలా మనం గ్యాస్ మిడిల్లో పెట్టుకొని ఈ బెండకాయ ఉల్లిపాయ మంచిగా ఏగేదాకా మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మిడిల్లో గ్యాస్ని పెట్టుకొని దగ్గరుండి ఏగించుకోవాలి. ఇలా ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకుని 1-2 మాత్రమే కట్ చేసి వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకును కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం మనం. ఇలా ఏమాత్రం మాదిరిగా కరివేపాకును తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా మన బెండకాయ హాఫ్ బాయిల్ అయిన తర్వాత 2 టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి. మిడిల్ పాటి ఇలా చిన్న 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ బెండకాయలు ఇలా వేసి ఇవ్వాలి. వేసి ఇచ్చిన తర్వాత ఈ టమోటాలా కాలిపోతుంది వేసిన తర్వాత ఇలా కాసింత ఇలా అన్ని టమాటా ముక్కలకి బెండకాయలు దానిపైన కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు మిడిల్లో ఉడకనియండి. ఉడకనిచ్చిన తర్వాత మెత్తగా అయిపోతుంది టమాటా, అప్పుడు కలుపుకుందాం. మనం టమోటా వేసుకున్నాం కదా, ఒకసారి బెండకాయలన్నీ ఇలా తీసి దీన్ని ఇట్లా గుజ్జులా చేసుకోవాలి. ఇలా టమోటాలన్నీ గుజ్జులా చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి టమోటా బెండకాయలో కలిసేలాగా కలిపిస్తున్నాం. టమోటా బెండకాయ కలుపుకున్న తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక మీరు కాస్తంత కారం స్పైసీగా తింటే ఎక్కువేయండి, తక్కువ తినేలా ఉంటే తగ్గించండి. ఇక్కడ మా టేస్ట్కి సరిపడగా కారాన్ని యాడ్ చేసేసాను, ఇది కూడా యాడ్ చేసేద్దాం. అవే ఇప్పుడు ఇందులోనే కాస్తంత జీరా పొడిని కూడా యాడ్ చేయండి, 1/2 స్పూన్ వరకు. ధనియా పొడిని కూడా 1/2 స్పూన్ వరకు యాడ్ చేయండి. ఒక్కసారి బెండకాయలో ఇదంతా కలిసేలాగా కలిపేయండి. కలిపిన తర్వాత మన ఎగిచి పెట్టుకున్న పక్కని కోడిగుడ్లు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మళ్ళీ కలిపేయండి. మనం ముందుగానే కాస్తంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి గుజ్జు తీసుకున్నాము. ఈ గుజ్జు ఇందులో వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒక్కసారి బెండకాయ కోడిగుడ్డు మనం వేసుకున్న చింతపండు గుజ్జు వాటర్ ఉంది కదా, కాస్తంత చిప్ అన్నట్టు ఉంటుంది అనమాట ఈ బెండకాయ కోడిగుడ్డు కర్రీ. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, నా మాటల్లో నేను చెప్పలేను. ఒకసారి ట్రై చేసేయండి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసిపోయిన తర్వాత జస్ట్ ఐలో 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే 10 నిమిషాలు ఆల్రెడీ మనం ఉల్లిపాయతో పాటు బెండకాయని కూడా బాగా మగ్గించుకున్నాము. టమాటా వేసాక కూడా బెండకాయ శాతం చాలా బాగా కుక్ అయిపోతుంది. అందుకే మనం చింతపండు వేసిన తర్వాత జస్ట్ ఐలో 10 నిమిషాలు ఉడితే మన కోడిగుడ్డు బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది.
అంతా మనం ఇందాక ఉప్పు వేసాం కదా, కాస్త ఆ ఉప్పు సరిపోలేదు, టేస్ట్ చూసుకోవాలి. కరెక్ట్గా ఉప్పు అయితే మనం అది కుతుకుతుమని ఉడికేటప్పుడే కరెక్ట్గా ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అప్పుడే ఆ బెండకాయకి బాగా పడుతుంది. మన బెండకాయ కోడిగుడ్డు ఈగరైతే చూసారా వేరే లెవెల్ వచ్చిందనమాట. నా మాటల్లో నేను చెప్పడం కాదు, సింపుల్ అండ్ టేస్టీగా. బెండకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. మెయిన్గా మెదడుకి మెయిన్ మన ముడుకుల్లో గుజ్జు లేకపోయినా అలాంటి వాళ్ళు తింటే చాలా చాలా మంచిది. నార్మల్గానే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చూసారా సింపుల్ అండ్ టేస్టీగా. నా మాటల్లో చెప్పడం ఎందుకండి, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి రాదు.